హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మాకనే అల్లర్లు. సో ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ బొంబాయి శనగలు చాట్. అంటే బొంబాయి శనగలు అంటారు, వైట్ చిక్ పీస్ అంటారు, తర్వాత కబూలి చనా అంటారు. సో ఫస్ట్ ఆ బొంబాయి శనగల్ని పొద్దున్నే అంటే సోక్ చేసుకోవాలి, నానబెట్టేసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటే లైక్ 8-9 అవర్స్. తర్వాత కుక్కర్లో పెట్టి తర్వాత ఇలా స్మాష్ చేసేసుకోవాలి. అండ్ దాని పొటాటోస్ కూడా తీసుకోండి, అది మీ ఇష్టం. ఎక్కువ పొటాటోస్ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు. ఆ పొటాటోస్ని కూడా బాయిల్ చేసేసి తర్వాత స్మాష్ చేసేసుకోవాలి. రెండు కలిపి స్మాష్ చేసేసి ఇది కుక్కర్ ఎందుకు పెట్టాలంటే బాయిల్ పొటాటో కూడా చేయాలని. తర్వాత ఇది ఒక గిన్నెలో వేసేసుకొని రెండు స్మాష్ చేసిన తర్వాత మీకు ఎంత వాటర్, ఎందుకంటే కొంచెంసేపటికి అది గట్టిగా అయిపోద్ది కాబట్టి వాటర్ ఎక్కువే పోసుకోవచ్చు. ఇంట్లో ఉన్న పర్సన్స్ బట్టి వాటర్ పోసేసుకొని పసుపు కొంచెం ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది. పసుపు అలాగే ఉప్పు, కారం మీ ఇష్టమైనంత. పిల్లలు ఉన్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు, అంటే పిల్లలు తింటారు కారం అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు కాబట్టి కారం ఉప్పు తగినంత మీ ఇష్టమంతా వేసుకోండి. తర్వాత చాలాసేపు కొంచెం అంటే ఉప్పు కారం వేసి బాగా కలిపెట్టి కొంచెం అలాగే మరగనివ్వని చెప్పండి. తర్వాత మరిగిన తర్వాత అలా పైన మీకు బుడగల్లా వస్తాయి. తర్వాత అప్పుడు కట్టేసి సర్వ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, లెమన్ వేసేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అనమాట ఇది. నా నాయనమ్మ రెసిపీ అనమాట. ఆవిడ ఎప్పుడు ఇంటికి వచ్చినా చేయించేవాళ్ళు, వాళ్ళకి ఇష్టం ఇది చాలా. సో నాకు కూడా వచ్చేసింది అనమాట. అండ్ ఇది హెల్దీ డైట్. థ్యాంక్ యూ.